అలాగే ఇప్పుడు చిత్తూరు జిల్లా వెళ్దాం. చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలంలో రాఘానిపల్లెలో బీసీవై అధినేత కాన్వేపై రాళ్ల దాడి జరిగింది. కాన్వేపై వైసీపీ కార్యకర్తలే రాళ్ల దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాళ్ల దాడిలో ఓ వాహనం ధ్వంసమైంది. నిన్న భారీ ర్యాలీతో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. బీసీవై అధినేతకు వస్తున్న ఆదరణని చూసి ఓర్వలేక ఇలా దాడికి పాల్పడుతున్నారని బీసీవై కార్యకర్తలు మండిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో తాజా పరిస్థితి గురించి మనకు అందించడానికి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ గాయత్రి, మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ హీట్ పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే పుంగనూరు నియోజకవర్గంకి సంబంధించి చూసుకున్నట్లయితే నిన్న నామినేషన్ దాఖలు చేసినటువంటి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అయితే నిన్న భారీ స్థాయి ర్యాలీతో ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో, నామినేషన్ దాఖలు చేసిన సమయంలో కేవలం పోలీసుల వ్యవహార శైలి చూసినట్లయితే 100 మీటర్ల దూరంలో కేవలం కార్యకర్తలను ఆపాల్సిన పోలీసులు చాలా దూరంలో పూర్తిగా వాటిని ఆపేసి అక్కడ నుంచి కేవలం 5-6 మందిని మాత్రమే లోపలి వరకు అనుమతించిన పరిస్థితి. అంటే కేవలం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయానికి కేవలం ఆయన వెంట వచ్చేటువంటి సెక్యూరిటీ కేవలం 4 మాత్రమే ఆయన వెంట ఏదైతే పోలీసులు వ్యవహారశీల కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరిగినటువంటి దాడి చూసుకున్నట్లయితే జోకొత్తూరు నుంచి, అంటే పుంగనూరు మండలంలో జోకొత్తూరు నుంచి ఆయన అయితే ఈరోజు ప్రచారం మొదలుపెట్టారు. జోకొత్తూరు నుంచి మాగాండ్లపల్లికి అయితే చేరుకున్న సమయంలో ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కొంతమంది కార్యకర్తలు అక్కడ ఈయన వాహనంపై రాళ్లు రువిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి మా ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలంటూ గట్టిగా హెచ్చరికలు చేస్తూ అరుస్తూ మరోవైపు వాహనం వద్దకైతే వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులకి అక్కడ సిబ్బంది, అంటే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కంప్లైంట్ చేసినప్పటికీ పోలీసుల వ్యవహారశీలి, అంటే ముఖ్యంగా మీరే వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైనా దాడి చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలని అక్కడ నుంచి పంపించకుండా, కానీ బీసీవై పార్టీ నాయకుడిని మాత్రం వెళ్ళిపోవాలంటూ పోలీసులు చేసిన పని చూసినట్లయితే వాళ్ళు పక్షపాతంగా, కేవలం పార్టీ మీద పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ఇలా వ్యవహరించడం ఏంటని బీసీవై పార్టీ అయితే పూర్తిగా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి నామినేషన్ దానికి సంబంధించి అతి తక్కువ మందిని మాత్రమే అనుమతించిన పరిస్థితి. కానీ ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసినటువంటి నామినేషన్ రోజు చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో, అతి భారీ స్థాయిలో, అంటే 100 మంది అక్కడ ఉన్నటువంటి పోలీసులని దాటుకొని రిటర్నింగ్ కార్యాలయం వద్దకైతే చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న మనం చూసినట్లయితే కేవలం ఆయన వద్ద కేవలం ఆయన సంబంధించినటువంటి సెక్యూరిటీకి వచ్చినటువంటి కేవలం 4 నుంచి 5 మంది మాత్రమే ఆ ప్రాంతానికి వచ్చారు. కానీ పెద్దిరెడ్డికి సంబంధించి చూసుకున్నట్లయితే 100ల సంఖ్యలో రిటర్నింగ్ కార్యాలయం వద్దకు వచ్చినప్పటికీ వారిపై ఎటువంటి కేసు నమోదు చేయను, అంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినప్పటికీ ఇప్పటి వరకు వారిపై కేసు నమోదు చేయని పరిస్థితి. అంటే పోలీసులు వ్యవహార శైలి ఎలా ఉందంటే ముఖ్యంగా ఇంకా ఆయనే మంత్రి, ఆయనే ఎమ్మెల్యే అనే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీసీవై పార్టీ నాయకులైతే అక్కడైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన పుంగనూరు మండలంలో ఈరోజు ప్రచారం మొదలుపెట్టినప్పటికీ రేపటి నుంచి పూర్తిగా ఇటు చౌడేపల్లి, సోమల, సదుం, రొంపిచెర్ల మండలాల్లో ఆయన పర్యటించున్నారు. ముఖ్యంగా సోమల చాలా సమస్యాత్మకంగా చెప్పచ్చు. ఎందుకంటే గతంలోనే ఆయనపై దాడి చేసేందుకు ఒక రాత్రి కూడా, అంటే పూర్తిగా పోలీస్ స్టేషన్ వరకు భారీ స్థాయిలో వైసీపీ నాయకులు చేరుకొని వైసీపీ నాయకులు భారీ స్థాయిలో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించిన పరిస్థితి. అంటే అటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దాని మీద పూర్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు సదుం మండలానికి చూసుకున్నట్లయితే సదుం మండలంలో పూర్తిగా పెద్దిరెడ్డికి పూర్తిగా అనుకూలం ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో పూర్తిగా ఆయన మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఇప్పటికే అక్కడ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దీనిపై పోలీసులు వ్యవహారం చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే పోలీసులు పూర్తిగా కేవలం వైసీపీ పార్టీకే మద్దతుగా వాళ్ళు
ప్రవర్తిస్తున్నారని, కేవలం ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు పోటీ చేస్తుంటే ఎవరికైనా పూర్తిగా వాళ్ళకి సహకారం అందించాల్సినటువంటి పోలీసులు కేవలం వైసీపీకే తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఏదైతే బీసీవై పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ రేపు జరగబోయేటువంటి ప్రచారానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ నాయకులు వారికి షెడ్యూల్ అందించినప్పటికీ మాకు ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు, మీరు ఎక్కడికి వెళ్ళేది షెడ్యూల్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు పోలీసులు చెప్తున్న తీరును చూస్తే హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి బీసీవై పార్టీ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే పార్టీ నాయకుడు బోడి రామచంద్ర యాదవ్ వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో ఆయనపై అడ్డగించడానికి, ఆయనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారుల నుంచి ఇంకా ఇప్పటి వరకు అక్కడికి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా ఎటువంటి రాతపూర్వకంగా కూడా అంటే పోలీసులు ఎటువంటి నిబంధనలు అక్కడ చెప్పిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన వద్దకి ఇప్పటి వరకు పోలీసులు కూడా చేరుకోలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు ఎటువంటి ఇది చెప్పలేదని చెప్పి అక్కడ బీసీవై పార్టీ నాయకులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. గాయత్రి. ఎస్ రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇప్పుడు మనం ఏలూరు వెళ్దాం. ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ దూకుడు పెంచారు. ఏలూరు జిల్లాలో వైఎస్